అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నాం. మన దగ్గర లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఏంటంటే ఈ వీటికి సంబంధించిన అంటే మన ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటుంటాయి, ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి. అవి రిపేర్లు వస్తే రకరకాల ఇబ్బంది వస్తుంటుంది. అవి ఎందుకు వస్తాయి, ఏంటి అసలు ఏంటి, మీరు ఎందుకు ఈ ఫీల్డ్కి రావచ్చిందో బతుకుబాట కార్యక్రమంలో తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. అంటే ఎందుకు అంటే మీరు ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఈ యంత్రాలను రిపేర్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఎటువైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను ఇంటర్ కంప్లీట్ చేసిన అండి చదువుకునేటప్పుడు చిన్నప్పుడు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిన. ఐటీఐ చేసిన తర్వాత జాబ్ ట్రై చేసుకున్నాను. ఓకే. ఆ జాబ్ ట్రై చేస్తే జాబ్ రాలేదు నాకు. జాబ్ అవకాశాలు లేక అప్పుడు ఇంటర్ చేసినప్పుడు జాబ్ అంటే జీడిమెట్ల అటు పోవాల్సి వచ్చేది. ఇండస్ట్రియల్స్ ఇక్కడ లేవు కదా అప్పుడు. అవును. దానివల్ల ఇంకా చూసిన వేరే ఏ పని చేయాలన్నా సెపరేట్ అయితే లేదని చెప్పేసి మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం కదా. ఎలక్ట్రికల్ ఐటీఐ చేసిన అనమాట. ఇది మోటార్ వైండింగ్ సంబంధించింది. ఓకే ఓకే. ఇంకా అదే ఫీల్డ్ కాబట్టి ఇంకా ఒక షాప్ పెట్టుకుందాం అని చెప్పేసి. ఓకే. అటు జాబ్ రాలేదు, దీంతో మీకు తెలిసిన స్వయం ఉపాధి అనమాట. అదే అదే ఆ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఇది పెట్టుకున్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాం. 20 ఏళ్ళ నుంచి చేస్తారు. ఓకే. స్టార్టింగ్ లో ఏం చేసేది? స్టార్టింగ్ ఏం లేదు, మోటార్లో చేసేదా? అన్ని రకాలు. ఇప్పుడు ఏమేం చేస్తారు సర్వీసులు మీ దగ్గర? ఏమేం చేస్తారు? మోటార్లు, ఫ్యాన్లు, కూలర్, వాషింగ్ మిషన్, గీజర్, మిక్సీ, గ్రైండర్లు అన్ని. హోమ్ సర్వీస్ కూడా చేస్తాం. హోమ్ సర్వీస్ కూడా, మిక్సీలు, గ్రైండర్లు, ఇవి ఫ్యాన్లు షాప్ లో చేస్తాము. కొంతమంది తీసుకురాని వాళ్ళు ఉంటారు కదా. అవును. తీసుకురాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం హోమ్ సర్వీస్ కూడా చేస్తాం. హోమ్ సర్వీస్ ఇంటికి వెళ్ళి కూడా చేస్తారు. ఫ్యాన్లు కావచ్చు, మిక్సీలు అన్ని. ఓకే. ఇదేందుకు ఇది మిషన్ పెట్టారా? ఇది మామూలు పాలిష్ మిషన్. ఇది కూడా చేస్తారా? అవి కూడా రిపేర్ చేస్తాం. అవునా? ఎలక్ట్రికల్ సంబంధించిన మోటార్ ఏది ఉంటుందో అవన్నీ చేయగలుగుతాం. అవన్నీ చేస్తారు. కొంతమంది పిండి మిల్లు పెట్టుకుంటారు. పిండి మిల్లు కూడా చేస్తారు. దానికి సంబంధించిన మోటార్ ఉంటుంది కదా. ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ వర్క్స్. ఓకే ఓకే. ప్రతి మోటార్ దాని వైండింగ్ రిపేరింగ్ అన్ని చేయగలుగుతున్నాం. అన్నీ చేయగలుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ హైదరాబాద్ కి? చిన్నప్పటి నుంచే ఇక్కడనే ఉంటున్నాం. అంటే ప్రాపర్ అంటే నల్గొండ డిస్ట్రిక్ట్. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను ఊర్లోనే ఉంటున్నా. నల్గొండ ఎక్కడ? ఏ ఊరు? చండూరు పక్కన తెలుసు. చండూరు తెలుసు. పక్కనే చండూరు. ఎవరు? చండూరే. మీ దగ్గర ఇక్కడ బిందెలు కూడా తయారవుతుంటాయి కదా, మీ అదే కదా కేర్ ఆఫ్ ఇక్కడి వస్తువులకు మంచి గుర్తింపు ఉంటుంది. ఓకే. ఇవన్నీ చేస్తుంటాయి కదా. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే మోటార్లు, వైండింగ్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఒకప్పుడు ఇప్పటికి తేడాలు ఏంటి? ఒకప్పటికి ఇప్పటికి సేమ్ అట్లనే వర్క్ అయితే అదే వర్క్. కానీ ఇప్పుడు ఏమైందంటే అప్డేట్ అవుతుంది కదా. అప్డేట్ ఏమైందంటే ఒకప్పుడు ఈ పని కావాలంటే సపోజ్ గీజర్ ఖరాబ్ అయింది, అప్పుడు కస్టమర్ మా షాప్ కి వచ్చేది. ఇప్పుడు ఏమైంది, అన్ని ఆన్లైన్ అర్బన్ క్లాంప్ అని అదని ఇదని ఆన్లైన్ సర్వీసులు ఎక్కువ. మీ దాంట్లో కూడా ఆన్లైన్ దూరిందా? ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం ఎఫెక్ట్ పడ్డది. చాలా పడ్డది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమైంది, ఏం చేస్తున్నారు, క్విక్ సర్వీస్ కావాలి. షాప్ కి వచ్చి చెప్పి మళ్ళీ చేయించుకోవడం, మళ్ళీ తీసుకొని పోవడం అందరితోని కాదు కదా. ఆన్లైన్ లో క్లిక్ చేయడం, సర్వీస్ తీసుకోవడం. ఓకే. వాళ్ళు డైరెక్ట్ పంపిస్తారా? వాళ్ళే పంపిస్తారు, వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ రేట్ ఎక్కువ, మరి బాగా తీసుకుంటారా? రేట్ ఎక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది, రీజనబుల్ ఉంటుంది, వర్క్ పర్ఫెక్ట్. ఏదైనా పోయిందన్నా మళ్ళీ రిపేర్ చేసి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సర్వీస్ అంటే మళ్ళీ సేమ్ రేట్ అవుతుంది. ఇప్పుడు ఇది అదే కొద్దిగా స్లిప్ అయిందన్నా, ఇది కొద్దిగా సెట్ కాలేదు అంటే మళ్ళీ మీరు చేస్తారు కదా, వాళ్ళు చేయరు కదా. మరి అట్లా నష్టం. ప్రజలు దానికే, పబ్లిక్ దానికే మొగ్గు చూపుతున్నారు ఈ అర్బన్ ఏరియాలో. ఓకే. గ్రామీణ ప్రాంతాల ఎఫెక్ట్ ఉందటనా ఏమన్నా తెలుసుకురా? గ్రామీణ ప్రాంతాలలో అదేం లేదు. ఏం లేదు, సిటీలోనే ఉంది. మరి ఎట్లా దాన్ని ఎట్లా అధిగమిస్తారు? అధిగమించడం ఏముండదు, మనకు వచ్చిన పని తెలిసిన కస్టమర్లు మన నమ్మకం ద్వారా చేయించుకుంటారు అనమాట. అట్లా చేస్తున్నాం. ఆ విధంగా చేస్తారు. మరి కరోనా టైంలో ఏమైనా ఇబ్బంది అయిందా? బాగా కరోనా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది. అంతే. ఓకే. అదే చాలా ఏం లేదు, 2 ఏళ్ళ దాకా. అంటే ఎట్లా కొనసాగుతుంది? అంటే మీ షాపే కదా, జనరల్ గా ఏరియాలో ఉన్న వాళ్ళు వస్తారు, చేయించుకొని పోతారు. దాంతో ఎట్లా ఎఫెక్ట్ అయిందంటే అప్పటి నుంచే ఆన్లైన్ ఎఫెక్ట్ అనేది పడ్డది అన్నమాట. ఓహో. కరోనా టైంలో ఆన్లైన్ వాళ్ళు బాగా చేసిండ్రు. వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేయడం,
తప్పించుకొని చేయించుకోవడం అట్లా దానివల్ల ఎఫెక్ట్ పడ్డది. అదొకటి. ఇంకోటి మెయింటెనెన్స్, మంత్లీ షాప్ రెంట్, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టిన తర్వాత మనకి ఇంకా మిగిలేదు ఏముంటది. అవును. ఓకే ఓకే. మరి వెళ్తుందా సంసారం, వెళ్తుందా మరి? ఏదో పొట్ట బట్ట అంతే. అట్లా. ఒకప్పుడు ఏమో మంచిగా ఉండేది, 3 పువ్వులు 6 కాయలు. ఇప్పుడు పొట్ట బట్ట వెళ్ళడమే గగనంగా ఉంది. ఓకే. అయినా తప్పదు కదా, అయినా తప్పదు. ఇన్నేళ్ల నుంచి ఈ పని చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా వేరే చేయాలంటే చేయలేము కదా. మళ్ళీ కొత్త చోటుకి పోవాలంటే చేయలేము. ఇంకో కొత్త షాప్ పెట్టాలంటే మళ్ళీ టైం పడుతుంది. అవునవును. మళ్ళీ అంత పరిచయం చాలా రోజులు పట్టింది, చాలా ఏండ్లు పట్టింది. ఏండ్లు పట్టిందా? ఏండ్లు పట్టింది. 10 ఏళ్ళ దాకా. ఇప్పుడు కస్టమర్ నమ్మరు కదా వెంటనే. అవును. 10 ఏళ్ళు పట్టింది సెటరేట్ అవుతాను. ఓకే. సెటరేట్ అయిన తర్వాత మళ్ళీ లాక్డౌన్, ఇది ఒకటి కరోనా ఎఫెక్ట్. అప్పటి నుంచి ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఓకే. మరి ఎట్లా అంటే ఇప్పుడు ఓకే అంత నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది, నడిపియాలి అంతే, ఇంకా తప్పదు ఇంకా అంతే. ఓకే. ఎంత కాలం పడుతుంది జనరల్ గా ఒక మెకానిక్ నేర్చుకోవడానికి? వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఐటీఐ చేయాలన్నా చేయకుండా నేర్చుకోవచ్చా? ఐటీఐ చేస్తే మనం చదువుకున్నది వేరుంటది, చదువుకోంది వేరుంటది. అవునవును. చదువుకున్న తెలుగు వేరే ఉంటది. అట్లా కొంత ఐటీఐ చేస్తే దాని తగ్గట్టుగా స్టడీ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఉంటది. ఇది ఏదో రఫ్ అండ్ టఫ్ ఏదో తెలిసిన పని చేసినాం అన్నట్టు కాకుండా ఐటీఐ చేస్తే కొంచెం నాలెడ్జ్ అనేది కరెక్ట్ ఉంటది అన్నమాట. ఓకే. అంటే మెకానిక్ ఏంటంటే సమస్యను సాల్వ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది చదువుకున్న తెలుస్తుంది అన్నమాట. చదువుకున్న వాళ్ళకి ఐటీఐ చేయడం వల్ల కరెక్ట్ నైపుణ్యం అనేది కరెక్ట్ ఉంటది, పనిలో నైపుణ్యం ఉంటది. ఓకే. ఏది సులభంగా చేస్తారు జనరల్ గా రిపేర్ అంటే? ఫ్యాన్లు, ట్యూబ్లు కావచ్చు, ఇవి గీజర్లు, ఏది సులభంగా ఉంటది? దాన్ని సులభంగా అన్ని మనం చేయాలనుకుంటే ఏదైనా సులభంగా అంతే చెయ్యాలంతే. ఇంకా అన్నిట్లో ఒడిదొడుకులు ఉంటాయి, అయినా అన్నిటికీ తట్టుకొని చేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మా ప్రోగ్రామే బతుకుబాట కార్యక్రమం కదా, కొంతమంది నిరుద్యోగులకు కూడా మంచి మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. అవునా? వాళ్ళకి వర్క్ నేర్పిస్తున్నారు. నేర్పించారా? ఇద్దరు ఇప్పటికి నా దగ్గర ఒక 5-6 మంది కొత్తగా నేర్చుకుని వాళ్ళు ఇట్లాంటి షాపులు పెట్టుకున్నారు. అవునా? ఓకే. నేర్చుకుని వాళ్ళకి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా బతుకుబాట చూపించారు. నాతో పాటు వాళ్ళు కూడా ఉపాధి, ఇట్లాంటి ఉపాధి, స్వయం ఉపాధి అట్లా చేసి నేర్పిస్తారు. అంటే వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? భవిష్యత్తు ఎట్లా ఉంటది ఇది ఫీల్డ్? భవిష్యత్తులో బాగానే ఉంటది, కాకపోతే ఓపికతోని ఒక చోట ఉండి ఖచ్చితంగా చేయాలి పని, ఓర్పుతో చేయాలి పని, ఓర్పుతో చేయాల్సి వస్తుంది, ఓపికతో చేయాలి. కస్టమర్ తో కూడా కస్టమర్ కి నమ్మకంగా పని చేయాలి, నాణ్యతతో. ఓకే. రీజనబుల్ డబ్బులు తీసుకోవాలి. ఓకే. మళ్ళీ నమ్మకం మళ్ళీ వచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ వచ్చేటట్టు నమ్మకంగా పని చేస్తే వాళ్ళే వస్తుంటారు. అదే. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వస్తువులు కూడా చైనా నుంచి, వివిధ దేశాల నుంచి వస్తుంటాయి కదా. మన దేశాల నుంచి వస్తున్నాయా ఇంకా అవి ఇంకా అట్లనేనా? వివిధ దేశాల నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయా? ముందు వచ్చేది చైనా నుంచి, దానికంటే ఇప్పుడు బెటరే. ఇప్పుడు బెటరే. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎట్లా ఉంటుంది ఆమ్దాన్, ఎట్లుంటది జనరల్ గా నెలకు అందాజగా? దీన్ని కరెక్ట్ చెప్పలేమండి. మంత్లీ ఇంకా సాలరీ మందం వెళ్తే సరిపోతుందని మేము అనుకుంటాం అంతే. అన్ని ఖర్చులు, షాప్ రెంట్, బండి పెట్రోల్, కరెంట్ బిల్లు, అవును, వెళ్ళిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత మనకు సాలరీ వెళ్తే చాలనుకుంటాం. కుటుంబం 50,000-60,000 వస్తే కుటుంబం బతకాలంటే ఎంత కావాలి? మినిమం 20 నుంచి 30,000 కావాలి. అవును. ఆ 20 నుంచి 30,000 సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంతవరకు అయితే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు వెళ్ళడం కష్టం అవుతుంది. ఒకప్పుడుకి ఇప్పటికి ఒకప్పుడు బాగానే ఉండేది, ఖర్చులు తక్కువ ఉంటాయి కదా అప్పుడు. అవునవును. ఆమ్దాన్ ఎంత ఉందో ఖర్చు ఇంకా దాంట్లో సగమే ఉండేది. ఇప్పుడు అన్ని రేటు పెరిగిపోయినాయి కదా, దాని తగ్గట్టుగా మనం రీచ్ కాలేకపోతున్నాం అట్లా. ఓకే. ఓకే. లోపల మోటార్ వచ్చినాక ఇవి సిటీలో కూడా ఇట్లాంటి వేయట్లేరు కదా? ఇండస్ట్రియల్ టైప్ పిండి గిరిని వాళ్ళదా? గ్రైండర్ ఎక్కువ ఏది వస్తుంది సర్వీస్ మీ దగ్గరికి? అంటే ఎక్కువ మిక్సీలు వస్తాయా, ఫ్యాన్లు వస్తాయా, ఇట్లాంటి గీజర్లు వస్తాయా? ఎక్కువగా సీజన్ ని బట్టి అయితే గీజర్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు గీజర్లు మోటార్లు. ఓకే. ఓకే. ఇంకొన్ని బట్టి అదే సమ్మర్ లో కూలర్లు వస్తుంటాయి, వింటర్ లో గీజర్లు. గీజర్లు ఎందుకని ఇట్లా అయితే ఖరాబ్ అవుతాయి? వాటర్ లో తుప్పు పట్టి అట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటే ఏం కదా? రన్నింగ్ అవుతుంటే ఎవరు కూడా తీయరు కదా, అది మొత్తం ఖరాబ్ అయినా చూద్దాంలే ఉంటది. మొత్తం పోయినప్పుడు ఇట్లా ఫెయిల్ అయిపోయింది, కొత్తది వేసుకోవాల్సి వస్తుంది. ఇది కొత్తది వేసుకోవాల్సి వస్తుందా?
అప్పుడు ఓకే ఓకే అట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకో లక్ష్మీనారాయణ గారు చివరి చెప్పండి, కొత్తగా ఎవరైనా ఇట్లాంటి షాప్ పెట్టుకున్నట్టు వాళ్ళు స్వయం ఉపాధి బతుకుబాట కొత్తగా ఏర్పాటు చేసుకున్నట్టు వాళ్ళకు మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఇదే ఫీల్డ్ కావచ్చు, ఈ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కరెక్ట్ అంటే మెకానిక్ పని అన్నప్పుడు మనం వృత్తి అనేది కరెక్ట్ నైపుణ్యం కలిగి ఉండాలి. ఓకే, నైపుణ్యం ఉన్నప్పుడే ఈ పని చేయాలి. ఓకే, ఏ పని అయినా కానీ ఆ పనిలో నైపుణ్యం కలిగి ఉన్నప్పుడు ఆ పని చేయాలి. ఓకే, అట్లా చేసుకోవాలి, ఓపికగా ఓపికతోని చేయాలి. ఆ తర్వాత కస్టమర్ కరెక్ట్ సర్వీస్ అనేది ఇవ్వాలి, అది మెయిన్. ఓకే, మనం సర్వీస్ కరెక్ట్ ఇస్తే కస్టమర్లు ఆటోమేటిక్ వస్తూనే ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇంకో వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు ఇంకో వాళ్ళు చెప్తుంటారు. దాని వల్ల మనకు సర్వీస్ అనేది పెరుగుతుంటది. ఇంకా అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అట్లా షాపులు మారుస్తూ పోతుంటే అట్లాంటి షాపులు మారవద్దు. పెట్టినామంటే దాన్నే నిలదొక్కుకోవాలి. ఓకే, అట్లా దాంతో ఎక్కువ కస్టమర్లు ఈజీగా వస్తుంటారు. చేసుకుంటున్నాం కదా స్వయం ఉపాధి అన్నట్టే, గానీ మాకు ఒక గవర్నమెంట్ అనేది మాకు గుర్తించి మాకేమన్నా ఏం చేస్తే బాగుంటది అయితే ఏం లేదు. ఏం చేస్తే బాగుంటది మరి? ఏం చేస్తే బాగుంటది అంటే మాకు పనిముట్లు ఇప్పించడం, మాకు లోన్స్ ఇప్పించడము, కరెంట్ బిల్లు ఎగ్జామ్షన్ 200 యూనిట్ లెక్క మీకు 300 యూనిట్ల వరకు మాకు కూడా అట్లా. వాళ్ళకి హెయిర్ స్టైల్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, కటింగ్ షాప్ లకి ఇస్తున్నారు. ఓకే, మాకు కూడా కరెంట్ బిల్లు కొద్దిగా చేయడం అట్లాంటివి చేస్తే బాగుంటది. మాకు ఇంకా ఇన్సూరెన్స్ కలిపియడం అవి చేస్తే బాగుంటది. కొత్తగా ఉపాధి దీంతో బతకొచ్చా ఒక ఫ్యామిలీ? రైట్. అంటే ఇది లక్ష్మీనారాయణ గారు చెప్పేది. కొత్తగా ఎవరన్నా ఇలాంటివి నేర్చుకొని కూడా వాళ్ళ సంసారం నిలదీసుకునేట్టుగా వీలుంటుంది. అలాంటి మంచి ఉపాధి ఇది కొద్దిగా నేర్చుకోవాలి. కస్టమర్కి మంచి నమ్మకం కలిగించే విధంగా సర్వీస్ ఇస్తే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. ఇది ఇవాళ బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, ఎల్బీ నగర్, హైదరాబాద్.